సీన్ నెంబర్ 1 ఏంటో చూస్తే మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా అంటారు ట్రంప్. రెండో నెంబర్ సీన్లో భారత్ అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు మోడీ. ఇక థర్డ్ సీన్ ఏంటో చూస్తే భారత్ చైనాలపై 100% సుంకాలు విధించమని ఈయూకి సూచిస్తారు మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్. ఏంటి డైమెన్షన్స్, మరేంటి కన్ఫ్యూజన్స్? ట్రంప్ మైండ్ సెట్ అలా ఉందా, లేక భారతే ట్రంప్తో ఇలా వ్యవహరిస్తోందా? క్షణం చిత్తం క్షణం మాయగా ఉంది వ్యవహారం. ఎందుకని? కారణం ఏంటి? భారత్పై సుంకాల మూత మోగించమంటూ శంఖాలు ఊదిన ట్రంప్ తాజాగా పీచే ముడ్ అన్నారు. ట్రుత్ వేదికగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగించేలా తమ బృందం భారత్తో చర్చలు కొనసాగిస్తోందని అన్నారు. అంతేకాదు, తమ మిత్రుడైన భారత ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారాయన. ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయని తాను ఆశిస్తున్నట్లు తన ట్రూత్ పోస్ట్ ద్వారా తెలియజేశారు ట్రంప్. మొన్నటి వరకు రష్యా చెమురు కొంటున్నట్లు ఆడిపోసుకున్నటువంటి ట్రంప్ ఆపై షాంఘై సదస్సుకు భారత ప్రధాని హాజరు కావడంపై చైనా చీకటి వలయంలో భారత్ చిక్కిందని సెటైర్ల వర్షం కురిపించారు. తర్వాత కొన్ని గంటల్లోనే భారత్ మేము చాలా మంచి మిత్రులం, మోడీ తన బెస్ట్ ఫ్రెండ్గా అభివర్ణించారు ట్రంప్. ఏంటి పూటకో కొత్త కోణం అంటూ అందరూ ఆశ్చర్యపోతూ వచ్చారు. మోడీ కూడా ఏం తక్కువ కాదు. ట్రంప్ ఫ్రెండ్షిప్ కామెంట్స్కి మోడీ సైతం కరిగిపోయారు. భారత్ యుఎస్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు. మన మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక తాను కూడా ట్రంప్తో మాట్లాడడానికి అంతే స్థాయిలో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు ప్రధాని మోడీ. ఫ్యూచర్లో రెండు దేశాలకు మంచి జరిగేలా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు మోడీ. ఆల్ గుడ్, అంతా బాగుంది అనుకునేలోపు ట్రంప్ మరోమారు యూటర్న్ తీసుకున్నారు. భారత్ చైనాలపై 100% సుంకాలు విధించామంటూ ఈయూకు సూచించారు. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో పలు కథనాలు కూడా వచ్చాయి. దీనంతటికీ ఉక్రెయిన్ వార్గా తెలుస్తోంది. ఇక్కడ అత్యంత త్వరలో శాంతి స్థాపన జరగాలంటే రష్యాపై ఒత్తిడి తేవాలి. అలా జరగాలంటే ఆ దేశం నుంచి చెమురుకుంటున్న భారత్, ఆపై సత్సంబంధాలు నిలుపుతున్న చైనాలను టార్గెట్ చేయాలన్నది ఒక వ్యూహంగా తెలుస్తోంది. ఎందుకిలా? నిమిషానికో కామెంట్, గంటకో టర్నింగ్, పూటకో మూడ్ చేంజ్, రోజుకో రగడ. ఏంటి కన్ఫ్యూజన్? ఈ ట్రంప్కి ఏమైనట్టు? ఇదెవరి లోపం? మనం ట్రంప్ని హ్యాండిల్ చేయలేకపోతున్నట్టా, లేక ట్రంప్ తీరే అంతా అన్న చర్చ గత కొన్నాళ్లుగా జోరుగా నడుస్తోంది. ఒకవేళ రష్యాతో సమస్య అయితే ఆ దేశంతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలి. మొన్న స్వయంగా ఇరువురు నేతలు కలిసినప్పుడు ఈ మార్పు రావాల్సి ఉంది. ఒకవేళ రాకుంటే ట్రంపే స్వయంగా కలగజేసుకుని తేవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంచి ట్రంప్ భారత్ని టార్గెట్ చేయడం ఏంటన్నది బిగ్ డిబేట్గా మారింది.